అంతే ఒక మాయా పోర్టల్ ఓపెన్ అయింది. జిన్వు లోపలికి అడుగుపెట్టాడో లేదో వెనకున్న డోర్ మాయమైపోయింది. బయటికి వెళ్లే దారి క్లోజ్. తను ఇప్పుడు వేరే డైమెన్షన్లో చిక్కుకుపోయాడు. మెల్లగా ఆ పాడుబడిన సబ్వే స్టేషన్ లోపలికి నడుస్తుంటే సడన్గా 2 గొబ్లిన్స్ కత్తులు పట్టుకుని ఎదురొచ్చాయి. ఇప్పుడు తనని హీల్ చేయడానికి పక్కన జూహీ లేదు. భయంతో వణికిపోతూ జిన్వు కత్తి పట్టుకుని నిలబడ్డాడు. ఇంతలో అతని వెనుక నుండి భయంకరమైన గర్జన వినిపించింది. తిరిగి చూసేసరికి ఉక్కులాంటి కూరలున్న ఒక రాక్షస తోడేలు రాయ్ఖాన్ లాలాజలం కార్చుకుంటూ నిలబడుంది. అది చూసిన జిన్వు గుండె జారిపోయింది. ఆ తోడేలు క్రేజీ స్పీడ్తో వాడి వైపు దూసుకొస్తోంది. ఈ చావు నుండి జిన్వు ఎలా తప్పించుకుంటాడు? 4 గొబ్లిన్స్ ని చంపిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తన కత్తి ముక్కలైపోయి ఏం చేయాలో తెలియక జిన్వు దిక్కులు చూస్తుంటే ఆ ఉక్కు కోర్ల రాక్షస తోడేలు రాయ్ఖాన్ ఒక్కసారిగా వాడి మీదకి దూకింది. కానీ ట్విస్ట్ ఏంటంటే జిన్వులో తెలియని క్రేజీ అజిలిటీ, కదిలే వేగం పెరిగింది. వాడు చాలా ఈజీగా ఆ తోడేలు అటాక్ నుండి తప్పించుకున్నాడు. ఈసారి భయపడకుండా ఎదురు దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యాడు. వాడు ఇచ్చిన ఒక్క పంచ్కే ఆ రాక్షస తోడేలు గాల్లో ఎగిరి వెళ్లి గోడకి గుద్దుకుంది. వాడు కూడా షాక్ అయ్యాడు. నాకు ఇంత పవర్ ఎప్పుడు వచ్చిందిరా బాబు అని. కానీ చేతులతో ఎంతపు ఫైట్ చేస్తాడు? వెపన్ కావాలి కదా. అప్పుడే వాడికి సిస్టమ్ ఇచ్చిన ఇన్వెంటరీ గుర్తొచ్చింది. వెంటనే మైండ్లో థింక్ చేసి ఆ గుప్త గుహలో సాంగ్సిక్ వదిలేసిన కత్తిని బయటికి తీశాడు. కత్తి చేతికి రాగానే సీన్ రివర్స్. ఇంతలో చీకట్లో నుండి ఇంకో 2 తోడేళ్లు వచ్చాయి. జిన్వు ఒకదాని మీదకి కత్తి విసిరితే అది దాన్ని నోటితో పట్టుకుంది. వాడు తన ఫుల్ స్ట్రెంగ్త్ వాడి కత్తిని లోపలికి నొక్కేసరికి ఆ తోడేలు కేల్కతం. అది చూసి భయపడి ఇంకో తోడేలు అక్కడి నుండి తోక ముడిచి పారిపోయింది. ఒంటరిగా ఉన్న జిన్వు తన ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకున్నాడు. ఈసారి రాక్షసుల నుండి కొన్ని కొత్త ఐటమ్స్ దొరికాయి. వాటిని సిస్టంలోనే డబ్బులుగా మార్చుకున్నాడు. ఇక ఈ గుహ యొక్క బాస్ పెద్ద రాక్షసుడిని ఎలా సంపాలో అని ఆలోచిస్తుండగా చీకట్లో నుండి కౌంట్ లేనన్ని తోడేళ్లు వీడి వైపు రావడం చూశాడు. కానీ జిన్వు ఈసారి అస్సలు తగ్గలేదు. ఫుల్ కాన్ఫిడెన్స్తో వాటి మీదకి దూకి ఒక్కొక్కదాన్ని నరికి పారేశాడు. అక్కడ పెద్ద ఊచకోత కోసి విక్టరీ కొట్టాడు. తర్వాత తన ఇన్వెంటరీ చెక్ చేసుకుంటే ఒక టెలిపోర్టేషన్ స్టోన్. దాన్ని జేబులో పెట్టుకుని మెల్లగా ఆ సబ్వే కారిడార్ లోపలికి నడిచాడు. జూహీకి హంటర్స్ అసోసియేషన్ నుండి ఫోన్ వచ్చింది. సిటీలో ఒక గేట్ బ్రేక్ అయిందని, హీలర్స్ కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఇందాక వద్దు అనుకున్న జూహీ ఈసారి గిల్ట్ ఫీల్ అయ్యి ఓకే చెప్పేసింది. మళ్ళీ ఇటువైపు వస్తే జిన్వు లోపలికి వెళ్లే కొద్దీ తన బలం పెరుగుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు వాడికి సిస్టమ్ యొక్క ఇంకో రూల్ అర్థమైంది. రాక్షసుల తలపైన ఉండే పేర్ల కలర్స్ని బట్టి వాటి పవర్స్ తెలుస్తాయి. వైట్ వీక్ అని అర్థం, ఆరెంజ్ తనతో సమానమైన పవర్, రెడ్ తనకంటే చాలా డేంజర్ అని అర్థం. మెల్లగా మెట్లు దిగి ఒక పెద్ద డ్రైనేజ్ లాంటి ప్లేస్కి వచ్చాడు. చుట్టూ పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా నీటి అలలు క్రేజీ స్పీడ్తో వాడి వైపు రావడం చూశాడు. వాడు అలర్ట్ అయ్యేలోపే ఏదో వచ్చి గట్టి కొట్టడంతో వెళ్లి గోడకి గుద్దుకున్నాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఈ గుహ యొక్క బాస్ నిలబడి ఉంది.